సజీవ సాక్ష్యం 2019లో జరిగినటువంటి 2024లో జరిగిన ఎన్నికలు. హిందూ ధర్మం గురించిన ఒక విపరీతమైన విష ప్రచారం చేసి, జాతీయతాభావాన్ని విపరీతమైన విష ప్రచారం చేసి, సనాతన ధర్మాన్ని ఒక బూచిగా చూపించి ఈ దేశ ప్రజలందరినీ కూడా కన్విన్స్ చేయడం కాదు, కన్ఫ్యూజ్ చేసి తద్వారా హిందుత్వ వ్యతిరేక ప్రభుత్వాన్ని తీసుకురావాలన్నటువంటి అతిపెద్ద కుట్ర జరిగింది. ఆ టైంలో దేశం రెండుగా పోలరైజ్ అయ్యింది. ఒకటి హిందుత్వ అనుకూల, రెండు హిందుత్వ వ్యతిరేక శక్తులు. అందులో హిందుత్వ అనుకూల శక్తులు ఎన్డీఏ, అందులో భాగస్వామ్యం తెలుగుదేశం పార్టీ, జనసేన. అదే సమయంలో హిందుత్వ వ్యతిరేక శక్తులు కాంగ్రెస్ పార్టీ లీడ్ తీసుకుంటే మమతా బెనర్జీలు, కేజ్రీవాళ్ళు, కమ్యూనిస్టులు అందరూ ఒక్కటైనటువంటి సందర్భం. ఈ దశలో హిందుత్వ ఎజెండాతో ఎన్నికలకు వెళ్ళి విజయం సాధించినటువంటి సందర్భంలో ప్రజలలో ఉన్నటువంటిది, ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు ఇక్కడే గుర్తుపెట్టుకోవాలి, క్రిందటిసారి గుళ్ళు కూల్చిన ప్రభుత్వాన్ని కూలిస్తే ఈ దఫా గుళ్ళకి సంబంధించి మంచి చేస్తారని ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకుంది. ఎందుకంటే తగలబడ్డ రథం, ధ్వంసమైనటువంటి విగ్రహాలు, అలాగే తల తీసివేయబడినటువంటి రాముల విగ్రహం, ఇవన్నీ కూడా రామతీర్థం నుంచి అంతర్వేది దాకా కడుపు రగిలినటువంటి హిందువు యొక్క ఆవేదన, ఆక్రోశానికి సమాధానం చెప్పాల్సిన